వ్యక్తి దేవుని సేవను, దేవుని పేరును అడ్డం పెట్టుకొని ఇప్పటికే చాలా బిజినెస్ చేస్తున్నాడు. రీసెంట్ గా ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం మీద తను సిగ్నేచర్ చేసి తన సంతకం పెట్టి ఇస్తాడంట. ఆ సంతకాన్ని మనం 10,000, 12,000 పెట్టి కొనాలి. దేవుని పేరిట ఇలా వ్యాపారం చేయవచ్చా? ఇలా వ్యాపారం చేస్తే ఖచ్చితంగా దేవుడు కొరడా తీసుకుంటాడు. బైబిల్లో క్లియర్ గా రాయబడింది, నా మందిరాన్ని మీరు దొంగల గృహగా మార్చారు అంటున్నాడు. సంసోను ఒక దవడ ఎముకను పట్టుకొని ఆయన తన ముందున్నటువంటి సైన్యాన్ని మొత్తం చంపివేశాడు, చిత్రవద చేసి చంపారు. రక్తాలు పారేలా కొట్టాడు. ఆ ఎముక గాని చూస్తే మొత్తం బ్లడ్ క్లాట్ అయిపోయినట్టు ఉంటది. అంటే వివరణ బైబిల్లో అలా ఉంటుంది. అంత మందిని ఒక దవడ ఎముకతోటి చంపాడంటే అతను ఆ ఆయుధాన్ని ఎలా చూడాలి? చాలా ప్రశస్తమైన. నువ్వు నేనైతే అలాంటి దాన్ని ఏం చేస్తాం, తీసుకొచ్చి దాన్ని భద్రంగా మన పక్కన పెట్టుకుంటాం. ఉదాహరణకి ఇప్పుడు చాలా మంది సినిమాలు తీస్తున్నప్పుడు వాళ్ళ సినిమాకు గుర్తుగా బొమ్మను చేసి దాన్ని మర్చెండైజ్ చేస్తారు, ట్రేడ్ చేస్తున్నారు. అలాగే సంసోను వాడినటువంటి ఆ దవడ ఎముక, ఒకవేళ నేనే సంసోను అయితే నేను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఒక ఫోటో దిగాను అనుకోండి, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తే దీనికి ఒక 1000 లైక్స్ ఇలాగ వస్తాయి. కానీ సంసోన్ ఏం చేశాడంటే ఆ దవడ ఎముకను అక్కడే పడేసి వచ్చాడు. ఒకవేళ ఆయన తీసుకొచ్చి దాన్ని ట్రేడ్ చేస్తే విగ్రహంగా మారే అవకాశంగా ఉంది. ట్రేడ్ బికేమ్ ట్రెడిషన్. అది ట్రేడ్ చేసి 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 కొంతకాలం ఏమైంది, ఇట్ బికేమ్ ఏ ట్రెడిషన్. పాత రోజుల్లో దేవుళ్ళు కూడా ఇలా చేశారు అని చెప్పి దాన్ని ఈ రోజు ట్రెడిషన్ చేశారు. అలాగా ట్రెడిషన్స్ ఈ లోకంలోకి వచ్చాయి. మోషే గారిని ఆయన ముందుకు తీసుకొచ్చుంటే మోషేని వారు దేవుడిగా పెట్టి కొలిచేవాళ్ళు. అది ఒక ట్రెడిషన్ గా మారిపోయేది. అందుకనే దేవుడు దాన్ని మార్చేశాడు. కనుక వాక్య ఆధారంగా ఇలా ఎవరైతే సంతకాలు పెట్టి ఇంత కొనుక్కోండి అని అమ్ముతున్నారో అది తప్పు, నూనె బాటిల్ అమ్ముతున్నారో అది తప్పు, కర్చీఫ్లు అమ్ముతున్నారో అది తప్పు, లేకపోతే ఈ అట్టిపళ్ళు తింటే మీకు పిల్లలు పుడతారని చెప్తున్నారు, దాన్ని కానుకేయండి అని చెప్తున్నారు, అది కూడా తప్పు. కనుక వాక్య ఆధారితంగా ఇలాంటివన్నీ తప్పు.